ఈరోజు ఇరు రాష్ట్రాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మిరపకు కూడా 1,20,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఇది ఒక్కోసారి నేను ఒక సేంద్రియ రైతుగా చాలా నవ్వుకుంటాను, తర్వాత బాధ కూడా పడతాను. ఎందుకంటే 30-40 వేల పెట్టుబడులతోనే నాణ్యమైనటువంటి దిగుబడిని సాధిస్తూ మంచి రకాల ఉత్పత్తిని సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు రైతాంగం. అంటే ఇది ఎలా ఉంది అంటే, పక్కవాడు 10 కట్టలు ఎరువు వేస్తే మనం 15 కట్టలు వేయాలి, వాడు 15 వేస్తే మనం 20 వేయాలి. అంటే ఒక్కొక్క ఎన్పికే ముఖ్య పోషకాలు ఏదైతే డిఏపి కానివ్వండి, పొటాష్ కానివ్వండి, యూరియా కానివ్వండి, ఒక ఎకరానికి రమారమి 15 నుంచి 20 కట్టలు 50 కిలోలవి వాడకం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మిరప సాగులో పెట్టుబడులు అధికం అవ్వటం వల్ల పంటకి ధర వస్తే అక్కడికక్కడ సమానం జరుగుతుంది. పంటకి గిట్టుబాటు ధర రాని పక్షంలో ఒక ఎకరానికి తక్కువలో తక్కువ వీళ్ళు 1,50,000 నుంచి 2 లక్షలు నష్టపోతున్నారు. 10,000 నుంచి 12,000 మించి ధర లభించలేదు. ఏంటి కారణం అంటే, చైనాకి ఎగుమతులు లేవు అని చెప్పి ఏదో మనం సర్ది చెప్పుకోవడానికి ఎగుమతుల మీద ఆధారపడ్డాము, అందుకే రేట్ లేదని చెప్పి అనుకుంటున్నాం. కానివ్వండి, వినియోగం అనేది మన దేశంలో కూడా చాలా ఉన్నది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నది, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే, ఎగుమతుల పేరు మీద మనం ఎగుమతులు లేనందువల్ల ధర తక్కువైపోయింది. ఈ ధర నిర్ణయించేది ఎవరు? మళ్ళా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. కాబట్టి దయచేసి రైతులు గమనించాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి విత్తనాన్ని వాడుతున్నాము, ఎటువంటి నేలకి అది అనుకూలము, సన్న రకాలు వేయాలా, లావు రకాలు వేయాలా, లేకపోతే బ్యాడ్గి రకాలు వేయాలా. మిరపలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల్లో దేనికి మనకి గిట్టుబాటు ధర వస్తుంది అవగాహన చేసుకోవాలి.